నా పేరు బి రవికుమార్. నేను ఎంఎన్జే క్యాన్సర్ హాస్పిటల్లో ఫిజిసిస్ట్గా వర్క్ చేస్తున్నాను. ఈ ఫిజిసిస్ట్ వర్క్ చేయాలంటే బేసిక్ క్వాలిఫికేషన్ ఎంఎస్సి ఫిజిక్స్. ఎంఎస్సి ఫిజిక్స్తో పాటు 2 సంవత్సరాల రేడియేషన్ ఫిజిక్స్ కోర్స్ ఉంటుంది. తర్వాత రేడియేషన్ సేఫ్టీ ఆఫీసర్ అనే కోర్స్ ఒకటి ఉంటుంది. అది ముంబైలో ఉంటే బీఆర్సీ బాబా అటామిక్ రీసెర్చ్ వాళ్ళు కండక్ట్ చేస్తారన్నమాట. ఇప్పుడు నేను చెప్పబోయేది రేడియేషన్ అంటే ఫిజిక్స్. జనరల్గా క్లినికల్కి వచ్చి డాక్టర్ గురించి డిస్కస్ చేస్తుంటారు. అదేవిధంగా రేడియేషన్ డిపార్ట్మెంట్లో ఒక క్యాన్సర్ పేషెంట్ క్యాన్సర్ హాస్పిటల్కి వచ్చాడంటే వాళ్ళకి ఏ విధంగా ట్రీట్మెంట్ నడుస్తుంది. జనరల్గా ఒక పర్సన్కి ఏదైనా క్యాన్సర్ వచ్చిందనుకుంటే కొన్ని టెస్టులు ఉంటాయి. ఫిజికల్గా కొంతమంది చూస్తారు, ఫిజికల్గా కూడా చెప్పవచ్చు కొంతమందికి క్యాన్సర్ వచ్చిందా లేదన్నట్టుగా. అలా కాకుండా కొన్ని బ్లడ్ టెస్టులు చేస్తారు. అలా కాకుండా కొన్ని ఇమేజింగ్ అంటే ఎక్స్రే కానీ, సిటీ స్కాన్ కానీ, ఎంఆర్ఐ కానీ, పెట్ స్కాన్ కానీ, ఇది ఇమేజింగ్ అన్నమాట. బాడీని పేషెంట్ ఒక మనిషి బాడీని స్కాన్ చేసి ఆ వ్యక్తి బాడీలో ఆర్గాన్స్ ఎలా ఉన్నాయి అని కూడా తెలుసుకోవచ్చు అనమాట. ఒక క్యాన్సర్ హాస్పిటల్కి వెళ్ళామంటే కొన్ని డిపార్ట్మెంట్ ఉంటాయి. ఒక రేడియాలజీ డిపార్ట్మెంట్ ఉంటుంది. ఆ రేడియాలజీ డిపార్ట్మెంట్లో ఎక్స్రేస్, సిటీ స్కాను, ఎంఆర్ఐ అలా ఉంటుంది. అదేవిధంగా న్యూక్లియర్ మెడిసిన్ ఒక డిపార్ట్మెంట్ ఉంటుంది. ఆ న్యూక్లియర్ మెడిసిన్ డిపార్ట్మెంట్లో పెట్ స్కాన్, పాజిటివ్ ఎమిషన్ టోమోగ్రఫీ అని ఒక డిపార్ట్మెంట్ కూడా ఉంటుంది. అదేవిధంగా ఇప్పుడు క్యాన్సర్ గురించి మాట్లాడుకుంటే రేడియోథెరపీ అనేది మెయిన్ అనమాట. క్యాన్సర్ పేషెంట్కి 3 పాసిబిలిటీస్ ఉంటాయి. సర్జరీ ఒక పాసిబిలిటీ ఉంటుంది. అదేవిధంగా కీమోథెరపీ అదొక పాసిబిలిటీ ఉంటుంది. ఇంకోటి రేడియోథెరపీ. సర్జరీ చేసే వాళ్ళని సర్జికల్ ఆంకాలజిస్ట్ అంటారు, కీమో ఇచ్చే వాళ్ళని మెడికల్ ఆంకాలజిస్ట్ అంటారు, రేడియేషన్ ఇచ్చే వాళ్ళని రేడియేషన్ ఆంకాలజిస్ట్ అంటారు. ఈ ముగ్గురు కలిస్తేనే ఒక క్యాన్సర్ పేషెంట్కి పర్ఫెక్ట్గా న్యాయం చేయగలం. ఇప్పుడు మా డిపార్ట్మెంట్ వచ్చి రేడియోథెరపీ డిపార్ట్మెంట్. రేడియోథెరపీ డిపార్ట్మెంట్లో కూడా 2 భాగాలు ఉన్నాయి. ఒకటి ఎక్స్టర్నల్ రేడియోథెరపీ అండ్ బ్రాకీథెరపీ. ఎక్స్టర్నల్ అంటే దూరం నుంచి ఇచ్చే ట్రీట్మెంట్ అనమాట. ఒక క్యాన్సర్ పేషెంట్కి కొంచెం దూరం నుంచి రేడియేషన్ ఇస్తారు. బ్రాకీథెరపీ అంటే పేషెంట్లోనే ఒక రేడియో యాక్టివ్ మెటీరియల్ అనేది పేషెంట్కి ఇస్తారన్నమాట. ఇప్పుడు చూసుకుంటే జనరల్గా ఈ రేడియోథెరపీ హాస్పిటల్ కట్టాలంటే రేడియేషన్ సేఫ్టీ ఆఫీసర్ అని ఒక వ్యక్తి ఉండాలి. ఆ వ్యక్తి సర్టిఫికేట్ ఉంటేనే మనం ఒక క్యాన్సర్ హాస్పిటల్లో రేడియోథెరపీ మిషన్ కట్టగలం. అదేవిధంగా పేషెంట్కి సర్జరీ అనేది, కీమో అనేది కన్సర్న్ డాక్టర్ చూసుకుంటారు. అదే రేడియోథెరపీ డిపార్ట్మెంట్లో రేడియేషన్, సపోజ్ ఇప్పుడు మనం ఒక బరువుని ఎలా కేజీలో మెజర్ చేస్తాము, అలాగే లిక్విడ్ని లీటర్స్లో మెజర్ చేస్తాము, అలా డిఫరెంట్ వస్తువుని బట్టి మెజర్ చేస్తాం. అలాగే రేడియేషన్ గ్రే అని ఒక పదంతో దాన్ని మెజర్ చేస్తారు, కొలుస్తారు అన్నమాట. సపోజు క్యాన్సర్లో చాలా రకాల క్యాన్సర్స్ ఉన్నాయి. బ్రెస్ట్ క్యాన్సర్స్ అని, సర్వికల్ క్యాన్సర్స్ అని, హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్ అని, థైరాయిడ్ క్యాన్సర్స్, విల్మ్ స్టోమస్, లివింగ్ సార్కోమాస్, అలా చాలా డిఫరెంట్ క్యాన్సర్స్ ఉన్నాయి. ఇప్పుడు ఒక పేషెంట్ క్యాన్సర్తో హాస్పిటల్కి వచ్చాడు. పాసిబిలిటీ ఏంటి? ఫస్ట్ సర్జరీ చేయాలా, లేకపోతే కీమోథెరపీ ఇవ్వాలా, రేడియేషన్ ఇవ్వాలని ఆలోచించుకుంటారు. ఎర్లీ స్టేజ్లో ఉండి దాని యొక్క మార్జిన్ సైజ్ అనేది చిన్నగా ఉంటే సర్జరీ చేస్తారు. పాసిబిలిటీ స్ప్రెడ్డింగ్ కూడా పక్కన కొంచెం వెళ్ళిందంటే అది కీమోథెరపీ ఇస్తారు. అలా కాకుండా పేషెంట్ అడ్వాన్స్ స్టేజ్లో వచ్చి బాగా భరించలేని నొప్పితో రంధ్రాలు పడి బ్లీడింగ్ కారుతా ఉన్నప్పుడు అప్పుడు ప్యాలియేటివ్ ట్రీట్మెంట్, జస్ట్ పెయిన్ రిలీఫ్. అతనికి ఏంటంటే పెయిన్ తగ్గడానికి, ఆ మనిషి బతకడానికి కాదు, ఆ పెయిన్ భరించలేకుండా ఉండడానికి ప్యాలియేటివ్ ట్రీట్మెంట్ ఇస్తారన్నమాట. అది ఓన్లీ రేడియోథెరపీలోనే ఇస్తారు. రేడియోథెరపీలో ఇచ్చే ట్రీట్మెంట్ని అంటే రేడియేషన్ అనేది ఆ క్యాన్సర్ సెల్లుని చంపుతుంది. ఈ రేడియోథెరపీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే క్యాన్సర్ సెల్ని చంపటం, అదేవిధంగా దాని పక్కన ఉన్న నార్మల్ ఆర్గాన్ని సేవ్ చేయటం. దీనికి సింపుల్గా ఎగ్జాంపుల్ చెప్పాలంటే మనం పల్లెటూరులో నాట్లు వేస్తాం, వరి ఉంటుంది, వరి మొక్కలు వేస్తుంటాం కదా. ఆ వరి మొక్కతో పాటు కలుపు మొక్కలు కూడా పెరుగుతుంటాయి. మనకు ఉద్దేశం ఏంటి? వరి మొక్కలు పెరిగి ఆ వచ్చిన వడ్లని తింటాం. అక్కడ ఆ కలుపు మొక్కలు కూడా పెరుగుతుంటాయి కాబట్టి దాన్ని చంపాలంటే మనం యూరియా వేస్తుంటాం, ఒక కెమికల్ సంబంధించి. ఆ వేసే ప్రాసెస్లో ఆ కలుపు మొక్కలతో పాటు నార్మల్కి సంబంధించిన వరి మొక్కలు కూడా చనిపోతుంటాయి. కానీ మన ఉద్దేశం ఆ కలుపు మొక్కను చంపడం. అదేవిధంగా ఈ రేడియోథెరపీలో చూసుకుంటే ఆ క్యాన్సర్ సెల్ అనేది చచ్చిపోతుంది. దాంతోపాటు దాని పక్కనున్న ఈ నార్మల్ ఆర్గాన్స్, ఏదైతే మంచి ఆర్గాన్స్ కూడా చనిపోతాయి. కానీ మన ఉద్దేశం క్యాన్సర్ సెల్ చచ్చిపోవడం. ఈ నార్మల్ ఆర్గాన్ ఆటోమేటిక్గా అది పెరిగిద్ది అనమాట. ఇప్పుడు
కొంతమందికి ఈ రేడియేషన్ వల్ల కూడా నార్మల్ పర్సన్ కూడా క్యాన్సర్ వచ్చే ఛాన్స్ ఉంటాయి. ఎలాగంటే మనకి ఇండియాని ఈ క్యాన్సర్ వింగ్ని కంట్రోల్ చేసేది AERB, అటామిక్ ఎనర్జీ రెగ్యులేషన్ బోర్డ్. అది ముంబైలో ఉండేది. దాన్ని BRC అంటారు, బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్. వాళ్ళు ఏంటంటే ప్రతి వ్యక్తికి కొంత డోస్ లిమిట్స్ ఇచ్చారు. దాన్ని రేడియేషన్ డోస్ లిమిట్స్ అంటారు. కొంతమంది రేడియేషన్ డిపార్ట్మెంట్లో పనిచేసే వాళ్ళని రేడియేషన్ వర్కర్స్ అంటారు. అదేవిధంగా జనరల్ పబ్లిక్ అంటే బయట తిరిగే జనరల్ పబ్లిక్ అంటారు. రేడియేషన్ డిపార్ట్మెంట్లో పనిచేసే వ్యక్తికి సంవత్సర కాలంలో ఆ డోస్ అనేది 20 మిల్లీసీవాట్స్ కన్నా ఎక్కువ ఉండకూడదని ఒక రూల్ ఉంది. అదే జనరల్ పబ్లిక్ని చూసుకుంటే, అంటే జనరల్ పబ్లిక్లో ఎవరు ఉంటారు? వాళ్ళు చిన్నపిల్లలు ఉండొచ్చు, ప్రెగ్నెంట్ ఉమెన్ ఉండొచ్చు, వయసైన వాళ్ళు ఎవరైనా ఉంటారు. వాళ్ళకి 1 మిల్లీసీవాట్స్ కంటే ఎక్కువ ఉండకూడదు ఒక రూల్ ఉంది. ఇప్పుడే చెప్పాను రేడియేషన్ మనం అనేది గ్రేలో మెజర్ కొలుస్తాము అని. ఇప్పుడు కొంతమంది తెలియక ఒక ప్రెగ్నెన్సీ ఉమెన్ కానీ ఎవరైనా చిన్నపిల్లలు కానీ ఎక్స్రేనో CT స్కానో చేయించుకుంటారు. సపోజ్ ఒక ప్రెగ్నెంట్ ఉమెనే ఉన్నారు, ఆమె తెలియక చేసేవాళ్ళు కూడా అవగాహన లేక ఆమెకి ఒక ఎక్స్రేనో ఒక CT స్కాన్ చేశారనుకో, ఒక ఎక్స్రే మినిమం ఒకరు తీసుకున్నామంటే చెస్ట్ ఎక్స్రే కావచ్చు, ఏ ఎక్స్రే అని కావచ్చు, వాళ్ళకి 0.1 మిల్లీ గ్రే అనేది బాడీలోకి వెళ్తుంది. ఎప్పుడైతే రేడియేషన్ అనేది బాడీలోకి వెళ్ళినప్పుడు నార్మల్ టిష్యూ అనేది డ్యామేజ్ అయిపోయింది, ఆ DNA డ్యామేజ్ అయ్యింది. ఎప్పుడైతే ఈ ప్రెగ్నెంట్ ఉమెన్లో ఉన్న బేబీ అనేది లోన ఉన్న ఫీటస్ అనేది ఆ రేడియేషన్ హిట్ అవ్వడం వల్ల డ్యామేజ్ అయ్యి అది ఫ్యూచర్లో ఆ పుట్టబోయే బిడ్డకి క్యాన్సర్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అదేవిధంగా ఒక CT స్కాన్ చేయించినా కానీ 10 మిల్లీసీవాట్స్ అంటే చాలా ఎక్కువ, ఆ డోస్ కూడా వెళ్తుంది అనమాట. ఇవన్నీ చాలామందికి తెలియదు. కొంతమంది ఎక్స్రే మిషన్స్, CT స్కాన్ మిషన్స్ పర్మిషన్స్ లేకుండా దొంగతనంగా పెడుతుంటారు అన్నమాట. అది చాలా డేంజరు. ఒక రేడియోథెరపీ సెంటర్ పెట్టాలంటే ముంబైలో ఉన్న BRC వాళ్ళు పర్మిషన్ తీసుకోవాలా, రేడియేషన్ సేఫ్టీ ఆఫీసర్ అని ఒక వ్యక్తి ఉండాలన్నమాట. ఇవన్నీ తెలుసుకోకుండా చాలామంది వాళ్ళ ఇష్టానుసారంగా పెడుతుంటారు. ఇది చాలా డేంజరు. మనకు సెకండ్ వరల్డ్ వార్ 1940s జరిగిందంటే అప్పుడు హిరోషిమా నాగసామ అటామిక్ బాంబ్స్ పడినాయి. అక్కడ ఏంది యురేనియం. ఆ రేడియేషన్ వల్ల కొన్ని లక్షల మంది చనిపోయారు. రేడియేషన్ అనేది ఎన్విరాన్మెంట్కి చాలా డేంజరు. ఎలా పడితే అలా రేడియేషన్ యూజ్ చేయకూడదు. ఇప్పుడు చూసుకుంటే ఈ రేడియోథెరపీలో మనం యూజ్ చేసే మిషన్ని లీనియర్ యాక్సెలరేటర్ అంటారు. ఆ మిషన్ అనేది మినిమం కాస్ట్ 10 కోట్ల నుంచి 20 కోట్ల దాకా ఉంటుంది. ఇప్పుడు చాలా అడ్వాన్స్ మిషన్స్ కూడా వచ్చాయి. ఒక పేషెంట్ అనేది ఆ పర్సన్కి సర్జరీ అయిపోయిన తర్వాత కానీ కీమో అయిపోయిన తర్వాత కానీ రేడియేషన్ ఇవ్వచ్చు. అలా కాకుండా పేషెంట్ అడ్వాన్స్ పొజిషన్లో ఉన్నప్పుడు ఈ రేడియేషన్ కూడా పెయిన్ తగ్గడానికి ప్యాలియేటివ్ ఇంటెంట్తో ఇస్తారన్నమాట. ఇప్పుడు ఈ క్యాన్సర్ హాస్పిటల్ అనేది ఏ ఒక్క వ్యక్తి తీసుకునే డిసిషన్ కాదు, ఒక ట్యూమర్ బోర్డు అని ఒకటి ఉంటుంది. డిస్కషన్ రేడియేషన్ ఆంకాలజిస్టు, మెడికల్ ఆంకాలజిస్టు అండ్ రేడియేషన్ వీళ్ళు ముగ్గురు డిస్కస్ చేసుకొని ఒక వ్యక్తికి వచ్చినప్పుడు ఆ ట్యూమర్ సైజుని బట్టి అతనికి సర్జరీ చేయాలా, కీమో ఇవ్వాలా, లేకపోతే రేడియేషన్ ఇవ్వాలా అని డిసిషన్ చేసుకున్న తర్వాతనే ఆ వ్యక్తికి మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాం. క్యాన్సర్ కన్ఫర్మ్ అవ్వడానికి ముందుగా కొన్ని టెస్టులు చెప్పాను. అవి బ్లడ్ టెస్ట్ అని కావచ్చు, ఇమేజింగ్ టెస్టులు, ఎక్స్రే బేస్డ్ టెస్టులు, CT స్కాన్ బేస్డ్, MRI, PET స్కాన్, వీటి ద్వారా ఇమేజ్ కరెక్ట్ 3 డైమెన్షన్లో ఆ క్యాన్సర్ ఎగ్జాక్ట్గా ఎలా ఉన్నది, దాని సైజ్ ఎంత డోస్ ఇస్తే, ఎంత రేడియేషన్ ఇస్తే అది కిల్ అవుతుంది అని చూడవచ్చు. ఇప్పుడు మేము చేసే ప్లేస్లో రోజుకు వచ్చి 300 మంది క్యాన్సర్ పేషెంట్స్ వస్తుంటారు. దాంట్లో సంవత్సరం పిల్లల నుంచి 6 నెలల పిల్లల నుంచి 70-80 సంవత్సరాల పిల్లలు కూడా ఉన్నారు. చిన్న పిల్లలకి ఎలా వస్తున్నాయంటే అది జెనెటిక్స్ కావచ్చు, నేను చెప్పే కదా, కొంతమంది ఎక్స్రేలు, CT స్కాన్ చేయించుకుని అలా కూడా రావచ్చు, అది తెలియదు. కొంతమంది ఫుడ్ హ్యాబిట్స్ చిన్నప్పటి నుంచే కొంతమంది 6 ఇయర్స్, 7 ఇయర్స్, 10 ఇయర్స్ నుంచి గుట్కాలు, పాన్లు, ఈ స్మోకింగ్ హ్యాబిట్స్ కూడా ఈ లంగ్ క్యాన్సర్ రావడం అలా కూడా ఉంటుంది. కొంతమందికి విలిమ్స్టోన్ చిన్నప్పుడు కిడ్నీ డిసీజ్ వచ్చి కిడ్నీస్ రిమూవ్ చేసి వాళ్ళకు కూడా సర్జరీ చేసి కిడ్నీ రిమూవ్ చేస్తారు, తర్వాత రేడియేషన్ ఇస్తారనమాట. ఏదైనా కానీ మన ఇప్పుడు బయట చూసుకుంటే అంతా పొల్యూషన్ ఉంది, ప్రతిదీ ప్యూర్ లేదు. మనం తినే ఫుడ్తో సహా ఆయిల్ కావచ్చు, మనం తినే ఫాస్ట్ ఫుడ్ కావచ్చు, దీని ద్వారా కూడా క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. ఇంకోటి ఈ మెడికల్ డిపార్ట్మెంట్కి వెళ్ళినప్పుడు మనం చూసుకోవాల్సింది కూడా అక్కడ ఆ CT స్కాన్కు సంబంధించిన కానీ ఎక్స్రే సంబంధించి కానీ కరెక్ట్గా ఉన్నాయా లేవా, అసలు ఆ వాతావరణం ఎలా ఉంది. ఈ క్యాన్సర్ హాస్పిటల్లో కూడా చివరిలో కొంతమంది రేడియేషన్ ఇస్తుంటారు. ఆ రేడియేషన్ కూడా కరెక్ట్గా ఇస్తున్నారు లేదా, కొంతమందికి రేడియేషన్ ఎక్కువ ఇవ్వటం వల్ల కూడా కొన్ని చాలా దుష్ప్రభావాలు ఉంటాయి. అది ఇప్పుడు ఏ విధంగా అయితే కీమో ఇచ్చినప్పుడు మనిషి వీక్ అవ్వటం, ఇంటికలు రాలిపోవటం, నేలకు నల్లబడటం, గోళ్ళు నల్లబడటం, రుచి తిరిగిపోవటం, ఇలా చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. అదేవిధంగా రేడియేషన్లో కూడా రేడియేషన్ అంటే ఏం లేదు, హై ఎనర్జీ. మనం ఇంట్లో యూజ్ చేసే బల్బ్ అనేది ఎంత ఉంటుంది, ఒక 20 వోల్ట్స్, 30 వోల్ట్స్, 40 వోల్ట్స్ అలా వోల్ట్స్ ఉంటాయి. వోల్ట్స్ తర్వాత కిలో వోల్ట్స్ ఉంటాయి, కిలో వోల్ట్స్ తర్వాత మెగా వోల్ట్స్ ఉంటాయి అనమాట. ఈ మెగా వోల్టేజ్ అంటే
చాలా హై ఎనర్జీ ఉన్న రేస్ వచ్చేసి ఆ క్యాన్సర్ కణాలని చంపుతాయి అన్నమాట. చంపినప్పుడు ఆ ప్రాసెస్లో పక్కన ఉన్న నార్మల్ టిష్యూ కూడా డ్యామేజ్ అవుతుంది. మనకు కావాల్సిన మెయిన్ టార్గెట్ క్యాన్సర్ కణం. దాన్ని చంపడానికి రేడియోథెరపీ డిపార్ట్మెంట్లో హై ఎనర్జీ లీనియర్ యాక్సిలేటర్ అనే ఒక మిషన్స్ వచ్చాయన్నమాట. ఈ ఇచ్చే ప్రాసెస్లో కూడా ఎలా పడితే అలా ఇవ్వకూడదు. సపోజు ఇప్పుడు ఒక హెడ్ అండ్ నెక్ క్యాన్సర్ ఇక్కడ ఉంది, ఇక్కడ ట్యూమర్ వచ్చింది, ఇక్కడ నేను 66 గ్రే అంటే రేడియేషన్ ఇవ్వాలనుకుంటున్నాను. దీని పక్కన ఉన్న పారాట్యూట్స్ అయిన కావచ్చు, లెన్స్ అయిన కావచ్చు, దాని లిమిట్ ఇప్పుడు లెన్స్ తీసుకుంటే 6 గ్రే కన్నా ఎక్కువ ఇవ్వకూడదు. కానీ ఇక్కడ అనేది 66 ఇవ్వాలా, ఆ పక్కన ఉన్న పారాట్యూట్స్ 22 ఇవ్వాలా. దాన్ని పట్టుకొని ఈ రేడియేషన్ ఇచ్చే ప్రాసెస్లో మెడికల్ ఫిజిసిస్ట్ అనే వ్యక్తి చాలా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాడు. అతను కానీ ప్లానింగ్ కానీ కరెక్ట్గా చేయకపోతే ఆ పేషెంట్ చనిపోతాడు కూడా. ఇప్పుడు 66 ఇవ్వాల్సిన దగ్గర ఇక్కడ 66 ఇవ్వాలి, నేను ఇక్కడ 6 ఇవ్వాలా, పక్కన 22 ఇవ్వాలా. నేను మొత్తానికి 66 ఇచ్చారనుకో ఏమవుతుంది, చాలా డేంజరు. అందుకనే రేడియోథెరపీ డిపార్ట్మెంట్లో మెడికల్ ఫిజిసిస్ట్ అనే వ్యక్తి చాలా కీలకంగా పనిచేస్తారన్నమాట. ఈ ఫిజిసిస్ట్ ఫస్ట్ రేడియేషన్ ఆంకాలజిస్ట్, మెడికల్ ఫిజిసిస్ట్ ప్లాన్ చేసుకున్న తర్వాత ఈ పేషెంట్ని దాన్ని నేను చెప్పే కదా మిషన్ కాస్ట్ నియర్ 10 కోట్ల నుంచి 20 కోట్ల దాకా ఉంటుందని. ఆ మిషన్ దగ్గర తీసుకెళ్ళినప్పుడు అక్కడ రేడియేషన్ టెక్నాలజిస్ట్ అని ఒక వ్యక్తి ఉంటాడు. ఆ రేడియేషన్ టెక్నాలజీ వ్యక్తి కూడా వీళ్ళిద్దరికన్నా చాలా ఇంపార్టెంట్. ఇవ్వాల్సిన ప్లేస్లో ఇవ్వకుండా అతను రేడియేషన్ వేరే దగ్గర ఇచ్చారంటే ఆ పేషెంట్ ఈ క్యాన్సర్ తగ్గడం కాకుండా సపోజ్ అతను ఈ సైడ్ ఇద్దాం అనుకున్నాడు, ఇది ఇటు ఇవ్వడం మర్చిపోయి ఇటు ఇచ్చాడంటే ఇక్కడ క్యాన్సర్ వస్తుంది, పేషెంట్ కూడా స్పాట్ డెడ్ అవుతాడు అన్నమాట. ఒక పర్సన్కి హోల్ బాడీ డోస్ ఇచ్చామంటే 3 to 5 గ్రే ఇచ్చామంటే ఆ వ్యక్తి 5 to 60 డేస్లో చనిపోవచ్చు. అదేవిధంగా తెలియకుండా ఒక వ్యక్తికి రిసీవ్ మోర్ దాన్ 15 గ్రే ఇచ్చామంటే అతను అనేది దగ్గర ఒక 2 వీక్స్లో చనిపోవచ్చు. అలా కాకుండా ఒక వ్యక్తికి ఎట్ ఏ టైం 40 గ్రే డోస్ ఇచ్చామంటే బాడీ మొత్తం ఆన్ ది స్పాట్లో వితిన్ మినిట్స్ టు అవర్స్లో చనిపోయే ఛాన్స్ ఉంటాయి. అదేవిధంగా అందుకనే క్యాన్సర్ డిపార్ట్మెంట్లో రేడియోథెరపీ డిపార్ట్మెంట్ చాలా ఇంపార్టెంట్. రేడియేషన్ అనేది ఎంత యూజ్ఫుల్ ఉంటుందో అదేవిధంగా దానివల్ల చాలా చాలా డేంజర్ కూడా ఉంటుంది. ఈ రేడియేషన్ మానిటరింగ్ చేయడానికి అక్కడ చాలా చాలా ఇన్స్ట్రుమెంట్స్ ఉంటుంటాయి. జనరల్గా చూసుకుంటే మనం ఇంట్లో ఉన్న గోడ సైజు వచ్చేసి 10 సెంటీమీటర్స్ ఉండొచ్చు, 20 సెంటీమీటర్స్ ఉండొచ్చు. అదే ఒక క్యాన్సర్ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఆ మిషన్స్ పెట్టిన గోడలు వచ్చి 2 మీటర్ల థిక్నెస్ ఉంటాయి. దగ్గర 2 మీటర్లు ఉన్న థిక్నెస్తో ఆ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేస్తారు. ఎందుకంటే ఆ రేడియేషన్ అనేది బయటకు రాకుండా అంత జాగ్రత్తగా చూస్తారన్నమాట. ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు క్యాన్సర్లో చాలా చాలా రకాలు ఉన్నాయి. అదే ఒక హెడ్ అండ్ నెక్ క్యాన్సర్ కావచ్చు, ఒక బ్రెస్ట్ క్యాన్సర్ కావచ్చు, లేడీస్లో వచ్చే సర్వికల్ క్యాన్సర్ కావచ్చు, ఏదైనా కావచ్చు. రేడియేషన్ అనేది వారానికి 5 రోజులు ఇస్తారు. అది మండే నుంచి ఫ్రైడే వరకు, మండే, ట్యూస్డే, వెడ్నెస్డే, థర్స్డే, ఫ్రైడే. రేడియేషన్ అనేది వారానికి 5 రోజులు ఇస్తారు. అది 5 వారాలు ఇస్తారు. ట్రీట్మెంట్ అనేది 5 వారాలు. సపోజ్ ఒక సర్వికల్ క్యాన్సర్ ఉందనుకో దానికి 50 గ్రే ఇస్తారు. రోజుకి 2 గ్రేస్ తప్పున అలాగా వారానికి 5 రోజులు, దగ్గర 5 వారాలు అంటే 25 రోజులు, 25 × 2 50 గ్రే వరకు సర్వికల్ క్యాన్సర్స్కి ఇస్తారు. అదేవిధంగా బ్రెస్ట్కి తీసుకున్నా కానీ బ్రెస్ట్కి కూడా 50 గ్రే ఇస్తారు. వారానికి 5 రోజులు, 5 వారాలు. అదే ఈ హెడ్ అండ్ నెక్ చూసుకున్నామంటే దానికి 66 గ్రే అనే డోస్ ఇస్తారన్నమాట. ఏ రేడియేషన్ తీసుకున్నా కానీ బేసిక్గా వారానికి 5 రోజులే ఇస్తారు. ఇవన్నీ రేడియేషన్లో కూడా కొన్ని టెక్నిక్స్ ఉన్నాయి. 2D టెక్నిక్ అని, 3D టెక్నిక్ అని, IMRT ఇంటెన్సిటీ మాడ్యులేషన్ రేడియోథెరపీ అని, IGRT ఇమేజ్ గైడెడ్ రేడియోథెరపీ అని, అలాగే వాల్యూమిక్ ఆర్క్ థెరపీ అని, SRS, SBRT, SRT అని డిఫరెంట్ అడ్వాన్స్ టెక్నిక్స్ ఉన్నాయి. ఇప్పుడు కొంతమందికి ఎట్ ఏ టైము 20 గ్రే, 30 గ్రే, 40 గ్రే అనేది సింగిల్ షాట్లో ఒక్క రోజులో ఇస్తున్నారు. అది చిన్న సైజు ట్యూమర్ ఉన్నప్పుడు, బ్రెయిన్లో ఉన్నప్పుడు సింగిల్ షాట్లో 20 గ్రే అని కావచ్చు, 40 గ్రే అని కావచ్చు, అది ఎట్ ఏ టైం ఇస్తారు. వాటిని SRS, SRT అంట, ఈ బ్రెయిన్కి సంబంధించిన ట్యూమర్స్ అనమాట. ఇప్పుడు మనం ఒక వ్యక్తి క్యాన్సర్ వచ్చి అవగాహనగా ఒక క్యాన్సర్ హాస్పిటల్లో తీసుకోవాల్సిన వ్యక్తి తెలుసుకోవాల్సింది ఏంటంటే సపోజ్ అతనికి బ్రెయిన్కి సంబంధించిన క్యాన్సర్ వచ్చింది. అతను క్యాన్సర్ ఇచ్చేటప్పుడు అతనికి ఒక మాస్క్ తయారు చేస్తారు. ఆ మాస్క్ పెట్టుకొని మిషన్ ఉన్న రూమ్లోకి వెళ్ళి ఆ టేబుల్ మీద పనుకున్నప్పుడు వాళ్ళు రేడియేషన్ పేషెంట్ని ఒక్కడిని పెట్టి రేడియేషన్ ఇస్తారు. అతను చూసుకోవాల్సింది ఏంటంటే అతను పెట్టుకున్న మాస్క్ లూజ్గా ఉందా, లేకపోతే అతను పెట్టుకున్న మాస్క్ కరెక్ట్గా ఉందా అది చెక్ చేసుకోవాలి. అది ఆ చెక్ చేసుకునే ప్రాసెస్ అక్కడ ఇచ్చే వాళ్ళు చూసుకుంటారు. అతను కూడా ఒకసారి చూసుకోవడం బెటరు. ఎందుకంటే ఒక్కోసారి లూజ్ అయినప్పుడు ఆ రేడియేషన్ కరెక్ట్ ప్లేస్లోకి వెళ్ళకుండా వేరే ప్లేస్లో కూడా వెళ్ళే ఛాన్స్ ఉంటాయి. అదేవిధంగా
ఆ పేషెంట్కి ఒక సైడ్ సపోజ్ రైట్ సైడ్ క్యాన్సర్ వచ్చింది, రైట్ సైడ్ ఇస్తున్నారా లేకపోతే వేరే విధంగా ఇస్తున్నారా, ఇవన్నీ కొంచెం ఒక్కొక్కసారి వెరిఫై చేసుకోవడం బెటరు. సపోజ్ నేను చెప్పాను కదా వారానికి 5 రోజులు, సోమవారం నుంచి ఫ్రైడే వరకు ఇస్తారని చెప్పాను కదా, ఈ మధ్యలో ఒకరోజు మిస్ కావచ్చు. అలాంటప్పుడు అతను శనివారం కూడా రేడియేషన్ తీసుకోవచ్చు అనమాట. ఇంకోటి, ఈ రేడియేషన్ వచ్చిన వ్యక్తుల్లో బాగా వీక్నెస్ ఉంటుంది. రేడియేషన్ ఇచ్చే వ్యక్తులకు వాళ్ళకు డైట్ అనేది చాలా ఇంపార్టెంట్, ఇంటేక్ సరిగ్గా తీసుకోలేరు. కాబట్టి ప్రాపర్ న్యూట్రిషన్ అనేది పేషెంట్కి చాలా ఇంపార్టెంట్ అనమాట. వాళ్ళు చాలా వీక్నెస్ ఉంటారు. కొంతమంది ఈ మౌత్ క్యాన్సర్ అప్పుడు మొత్తం టోటల్ మౌత్ రిమూవ్ చేయటం, కొంతమందికి స్టమక్ క్యాన్సర్ స్టమక్ రిమూవ్ చేయటం, సర్వికల్ క్యాన్సర్లు బాగా వాళ్ళకి కొంచెం స్మెల్ రావడం, ఇవన్నీ చాలా కాంప్లికేషన్స్ ఉంటాయి. కాబట్టి వాళ్ళకి ఇంట్లో ఉన్న వాళ్ళు మోరల్ సపోర్ట్ ఇచ్చి వాళ్ళకి ప్రాపర్ డైట్ ఇచ్చి చూసుకుంటే వాళ్ళ లైఫ్ అనేది ఎక్స్టెన్షన్ ఉంటుంది.